వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు సుధారాణి పిలుపునిచ్చారు. శృంగవరపుకోటలో స్కీమ్ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, స్కూల్ ఆయాలు తదితర స్కీమ్లలో పనిచేస్తున్న వారిలో 90% మంది మహిళలేనని, వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించడం లేదని ఆరోపించారు. కనీసం 5 లక్షల గ్రాడ్యుటీ, జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని, ప్రమాద బీమా 20 లక్షలు కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా మెనూ ఛార్జీలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ ఆపాలి. ఆశా వర్కర్లకు పర్మనెంట్ చెయ్యాలి. జిందాబాద్ సిఐటియు. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు జిందాబాద్ సిఐటియు. 31వ తేదీన జరుగు ధర్నాను జయప్రదం చెయ్యండి. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. అందరినీ పర్మనెంట్ చెయ్యాలి. బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. జిందాబాద్ సిఐటియు. స్కీమ్ వర్కర్ల ధర్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జయప్రదం చెయ్యండి. జయప్రదం చెయ్యండి. ఈ నెల 31 స్కీమ్ వర్కర్లు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగు ధర్నాను జయప్రదం చెయ్యండి. ఇవ్వాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. ఆ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, ఆ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కనీస వేతనం ఇచ్చే వరకు పోరాడతాం. పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి. పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి. స్కీములకు ప్రభుత్వం బడ్జెట్ ఎక్కువ కేటాయించాలి. స్కీమ్ వర్కర్ల కేంద్ర ప్రభుత్వం 3,000 నశించాలి. కనీస వేతనాల అమలుకి కోర్టు గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ నెల 31వ తేదీ విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్కీమ్ వర్కర్ల ధర్నాను జయప్రదం చెయ్యాలని జిల్లాలో ఉన్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, స్కూల్ ఆయాలు, వివిధ స్కీముల్లో పనిచేస్తున్న మొత్తం కార్మికులందరినీ కూడా రమ్మని ధర్నా చేసి డిమాండ్స్ని పరిష్కారం చేయించుకోవాలని, పరిష్కారం దిశగా పోరాటం చెయ్యాలని సిఐటియు పిలిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎస్కోట్లో పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది, కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా 31వ తేదీన అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. మొత్తం స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 26,000 ఉండాలి. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. గ్రాడ్యుటీ అమలు చేయాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. బడ్జెట్ కేటాయింపులు, విద్యకి, వైద్యానికి బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్లో 6% కేటాయించాలని ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మొత్తం స్కీమ్ వర్కర్లందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేసి పోరాటం చేస్తాం. అందులో భాగంగానే ఈ నెల 31వ తేదీన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం ఉంటుందని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకి తెలియజేస్తున్నాం. బి సుధారాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు. ఇలా 31వ తేదీన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగు స్కీమ్ వర్కర్ల ధర్నాను జయప్రదం చెయ్యాలని ఈరోజు ఎస్కోట్లో పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. కరపత్రాలు కూడా రిలీజ్ చేసాం. స్కీముల్లో ఈరోజు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, స్కూల్ ఆయాలు, వివిధ రంగాల్లో ఈరోజు స్కీముల్లో పనిచేస్తున్న, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని,
పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈరోజు సిఐటియుగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తేదీన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నాము. విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం స్కీమ్ వర్కర్లందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా ఈ కార్మికులందరికీ కూడా కోరుతున్నాం. బి సుధారాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు.